వెల్కమ్ టు రెడ్ బుల్ లాజిక్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి కామన్ నేమ్, కెమికల్ నేమ్. మీరు ఇదే నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ వన్ జిప్సమ్. దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, CaSO4 2H2O. ఇక్కడ H2O మాలిక్యూల్స్ 2 ఉన్నాయి కాబట్టి డైహైడ్రేట్ యూస్ చేస్తాం. దీని యొక్క యూజెస్ వచ్చేసి దీన్ని ఎక్కువ పంటల్లో యూస్ చేశారు. ఈ కాల్షియము సల్ఫేట్ అనేది పంట దిగుబడిని బాగా ఇస్తాయి, అందుకనేసి ఈ జిప్సమ్ని ఎక్కువ పంటల్లో యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే హాఫ్ కదా, సో CaSO4 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజెస్ వచ్చేసి కాళ్ళు కానీ చేతులు కానీ ఎముకలు విరిగినప్పుడు కట్టు కడతారే అప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేశారు. ఇంకా అలాగే వినాయక చవితికి వినాయకుడి విగ్రహాలు చేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి దాని ద్వారా వినాయకుని విగ్రహాలు చేస్తారు. దీని ద్వారా పొల్యూషన్ పెరిగిపోతుంది, మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకుపోయి వాటర్లో వేయడము వాటర్ పొల్యూషన్కి దారితీస్తుంది. ఈ వినాయక చవితికి మనమంతా మట్టి విగ్రహాలే తీసుకుందాం. అండ్ ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు జిప్సమ్ నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఎలా వేరు చేస్తాం. CaSO4 2H2Oని 150 degrees Celsius ఆర్ 302 degrees Fahrenheit దగ్గర టెంపరేచర్ పెట్టినప్పుడు మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 ప్లస్ 1.5 H2O. ఇది వాటర్ వేపర్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని క్యాల్సినేషన్ అంటారు. ఇంకోసారి చెప్తా వినండి. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ బికమ్స్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ క్యాల్సినేషన్. అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాకుంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియం పాలు అని పిలుస్తాము. దీని కెమికల్ నేమ్ వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2. దీని యూజెస్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టంలో బాగా హెల్ప్ అవుతుంది. మీకు డైజెషన్ సరిగ్గా కాలేదని ఏదైనా లిక్విడ్ సిరప్ ఇచ్చినప్పుడు దానిపైన చూడండి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనేది కన్ఫర్మ్ మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ వన్ చూద్దాం. లైమ్ స్టోన్, సున్నపురాయి. దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్ CaCO3. ఇప్పుడంటే అందరూ పెయింటింగ్స్ యూస్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు ఈ సున్నపురాయిని పెయింటింగ్గా యూస్ చేసేవారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్విక్ లైమ్. దీనిని పొడి సున్నం అంటారు. దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం ఆక్సైడ్ CaO. నెక్స్ట్ వన్ లైమ్ వాటర్, తడి సున్నం అంటాం. తడి సున్నం అంటే ఏమో కాదు, పొడి సున్నంకి వాటర్ కలపడం, అందుకే దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే ఇక్కడ తడి ఉంది కాబట్టి అక్కడ హైడ్రో అనేది యాడ్ అయింది, అంతే CaOH2 అని పిలుస్తాం. అండ్ నెక్స్ట్ వన్ బ్లీచింగ్ పౌడర్. దీని కెమికల్ ఫామ్లో వచ్చేసి కాల్షియం ఆక్సీక్లోరైడ్ CaOCl2. దీని యొక్క యూజెస్ చూద్దాం. వాషింగ్ ఫ్యాబ్రిక్స్, ఇంకా స్విమ్మింగ్ పూల్స్ వాటర్ క్లీన్గా ఉంచడానికి యూస్ చేస్తాం, ఇంకా డ్రైనేజెస్ దగ్గరే యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్ గమాక్సిన్ గురించి మీరు వినే ఉంటారు. ఏదైనా వేరుశనగ మూటకు కానీ అలా చీమలు అట్లా పట్టినప్పుడు గమాక్సిన్ చల్లండి అనేసి ఇంట్లో అంటుంటారు, విన్నారా? అదే సేమ్ గమాక్సిన్. దీని కెమికల్ ఫామ్లో వచ్చేసి బెంజీన్ హెక్సాక్లోరైడ్ BHC. హెక్సా అంటే 6, C6H6Cl6 అంటాం. దీన్ని ల్యాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్లో కూడా కొన్నిసార్లు యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ DDT, డైక్లోరోడైఫినైల్ ట్రైక్లోరోఈథేన్. దీనికి స్మెల్, టేస్ట్, కలర్ ఏం ఉండదన్నమాట. ఇది వచ్చేసి డ్రైనేజెస్ దగ్గర మస్కిటోస్కి కానీ పొలాల్లో ఆకులపైన ఉన్న పురుగులకు కానీ అట్లా దానికి స్ప్రే చేస్తారు, కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని స్ప్రే చేయాలి. ఇది చాలా కంట్రీస్లో బ్యాన్ చేశారు. US కంట్రీస్లో కానీ యూరోపియన్ కంట్రీస్లో, ఆస్ట్రేలియాలో. 2015లో ఇండియాలో కూడా బ్యాన్ చేశారు. ఇప్పుడు కూడా సరైన లైసెన్స్తో తీసుకోవచ్చు, అవైలబుల్లో ఉంది. నెక్స్ట్ వన్ యూరియా. దీని కెమికల్ నేమ్ వచ్చేసి కార్బమైడ్. యూరియా ఈజ్ ఏ నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్. ఇది ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారు, చూసే ఉంటారుగా యూరియా ప్యాకెట్లు పొలాల్లో చల్లడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ DAP డై అమోనియం ఫాస్ఫేట్. ఇది కూడా అంతే, ఫెర్టిలైజర్గానే యూజ్ చేస్తారు. ఎక్కువ వచ్చేసి వీట్, మెయిజ్, రైస్, షుగర్ కేన్ ఈ పంటల్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి, సేమ్ ప్యాకెట్స్. మీరు ఇంకా నా వీడియోకి లైక్ కొట్టుకోకుండా సబ్స్క్రైబ్ చేయకోకుండా ఉంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే చేయండి. అండ్ నెక్స్ట్ TNT ట్రైనైట్రోటోలిన్. దీని యూజెస్ వచ్చేసి మిలిటరీలో బాంబ్స్లో యూజ్ చేశారు, ఇంకా మైన్స్లో కానీ క్వారీస్లో కానీ పెద్ద పెద్ద స్టోన్స్ని రాక్స్ని బ్లాస్ట్ చేయడం అప్పుడు యూజ్ చేశారు. ఇంకా ఏదైనా కన్స్ట్రక్షన్ని డెమాలిష్ చేయాలన్నప్పుడు కూడా యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అమ్మోనాల్. ఇది వచ్చేసి అమోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియం పౌడర్. ఇది కూడా సేమ్ ఇట్లనే బాంబ్స్లో, క్రాకర్స్లో, ఫైర్ వర్క్స్లో యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ అమ్మోటాల్. ఇది కూడా అంతే, అమోనియం నైట్రేట్ ప్లస్ TNT మిక్స్చర్ కలిసి ఉంటుంది. ఇది కూడా సేమ్ బాంబ్ బ్లాస్ట్లో కానీ రాక్ బ్లాస్టింగ్లో కానీ డెమాలిష్ బిల్డింగ్స్లో కానీ సేమ్ ఇక్కడే యూజ్ చేశారు. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోండి, TNT, అమోనాల్, అమ్మోటాల్.
ఈ మూడిటి యూజెస్ కూడా సేమ్ మ్యాక్సిమం అన్నీ దగ్గరే ఉంటాయి అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.